హలో గైస్, మీరు చాలా వీడియోస్లో చూస్తారు కదా ఇట్లా ఎట్లా చేస్తారని చక్కగా చూపిరా. ఇది కనిపించేటట్టు ఇగో ఇది ఎట్లా చేస్తారని చాలా వీడియోస్లో మీరు చూసుంటారు కదా. ఇగో ఇట్లా స్పీడ్గా, కానీ చాలామంది మీరు గిట్లా చూసుంటారు, గింత హైట్ నుంచి చేస్తారు. అవి మనకు రావు, ఎందుకంటే ఇవి యూనో కట్స్, ఇవి అంత గట్టిగా ఉండవు. అందుకే అంత పైకి పడితే రివర్స్ పడి కింద పడిపోతాయి. ఈ యూనో కట్స్ కొద్దిగా గట్టిగా ఉంటాయి, అంత గట్టిగా ఉండవు. కాబట్టి నేను ఇక్కడి నుంచి నేర్పిస్తా. చాలామంది మీరు యూట్యూబ్లో కొట్టండి, ఏంటన్నా కొట్టుకోండి, మీకు ఇట్లా పట్టుకోమంటారు. ఇగో గిట్లా ఈ ఎడ్జ్ల రెండు, ఈ ఇంకా సపోర్ట్కి థంబ్ ఫింగర్ ఏమో కింద పట్టుకొని ఇగో ఇట్లా బెండ్ చేయమంటారు. ఇట్లా బెండ్ చేసి గిట్లా వదలండి అంటారు. కానీ అట్లా బిగినర్స్కి అస్సలు రాదు. మీరు ఏం చేస్తారంటే స్ట్రేట్ టైట్ చేసుకోండి వీటన్నిటిని. తర్వాత ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 3 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ థంబ్ ఫింగర్ ఇది ఒక్కటి వదిలేసి ఈ 3 ఫింగర్స్ని ఏం చేస్తారంటే ఇలా పట్టుకోండి. ఈ థంబ్ ఫింగర్ ఒక్కటి కింద పెట్టండి, ఇది ఒక్కటి ఇట్లా పెట్టండి. ఈ ఒక్క ఫింగర్ లేసి ఉంచండి. తర్వాత మీ హ్యాండ్ అనేది గిట్లా ఉండొద్దు, గిట్లా ఉండొద్దు. ఎట్లా ఉండాలంటే ఇగో గిట్లా పంజాలకు ఉండాలి. పంజాలకు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే పంజాలకు పెట్టుకొని ఆ కార్డ్స్ చేతిలో పెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని గిట్లా ప్రాక్టీస్ చేయండి. ఇట్లా బెండ్ చేసినప్పుడు ఇగో ఈ థంబ్ ఫింగర్ ఉంటుందిగా, అది ఇట్లా రిలీజ్ కావాలి. ఇట్లుందా గిట్లా కొద్దిగా ఇట్లా బెండ్ అవుతుండాలి వదిలేటప్పుడు. ఈ పెద్ద ఫింగర్స్ ఏం చేయాలంటే గిట్లుండి పైకి అనుకుంటా మెల్లగా ఇవి ఒకటేసారి గిట్లా చేయాలి. అట్లా అంటుంటే గిట్లా అవుతుంటుంది. అర్థమైంది? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.